సో ఈరోజు మూడో ఫేజు చివరి ఫేజ్లో భాగంగా మనకి 149 గ్రామాల లోపల కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటల నుండి ప్రశాంతంగా జరుగుతుంది. 9 o'clock వరకు దాదాపు 23 to 24% వివిధ పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ నమోదైంది. సో ఇక్కడ మనం ఈరోజు బాల్కొండలో చూస్తే కూడా ఓటర్లు అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పోలింగ్ స్టేషన్ వరకు ఆల్మోస్ట్ 30% దాటింది ఇప్పటికీ. సో ఇది 1 o'clock వరకు నడుస్తుంది. 1 o'clockకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనము ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించి 2 గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. సో కౌంటింగ్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే ఉంటుంది. ఏదైనా కారణం చేత కోరం రాకపోవడం లాంటి వాటి వల్ల జరగకపోతే ఉప సర్పంచ్ వరకు రేపు కండక్ట్ చేస్తాం. మరి ఎక్కడైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మనము ఈ సమస్య అనేది ఎలక్షన్ లో రాలేదు. బట్ మనము ముందుగా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ లో భాగంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తాం. ఇంతకు ముందు ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా కానీ ఓటింగ్ పర్సెంటేజ్ హైయెస్ట్ గా ఉన్నా కానీ చేస్తాము. అలా ఈ ఫేజ్ లో దాదాపు 109 పోలింగ్ స్టేషన్లు ముందుగానే గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ అడిషనల్ పోలీస్ ఫోర్స్ పెట్టి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా జాగ్రత్తలు. సో మనకి ఫస్ట్ ఫేజ్ మొత్తం 79 గ్రామాల వరకు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి మాత్రం మనం ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. సో ఉప సర్పంచ్ ఈ రోజే కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం నోటీస్ ఇచ్చి చేస్తాం. ఒకవేళ కోరం లేకపోతే రేపటి వరకు గడువు ఉంటుంది. రేపు కూడా కండక్ట్ చేయలేకపోతే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన డేట్, కమిషన్ చెప్పిన డేట్కి మళ్ళీ కండక్ట్ చేస్తాం.